అది సుమారు 9,000 కేజీలు బరువు కలిగిన బంగారం. అంటే ఇప్పుడున్న ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మన ఇండియన్ రూపీస్ లో అక్షరాల 80,000 కోట్ల రూపాయలతో సమానం. ఈ బంగారం మొత్తాన్ని పెద్ద పెద్ద చెక్క పెట్టెల్లో లాక్కుంటూ తీసుకుని వచ్చి ఒక పెద్ద షిప్ లోకి లోడ్ చేస్తున్నారు. అయితే ఆ షిప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ సెంట్రల్ అమెరికన్ షిప్. ఇది సెంట్రల్ అమెరికాలో ఉండే పనామా దేశం నుండి స్టార్ట్ అయ్యి అట్లాంటిక్ ఓషన్ మీదుగా దాదాపు 9 రోజుల పాటు ప్రయాణిస్తూ చివరిగా న్యూయార్క్ చేరుకుంటుంది. అయితే ఆ షిప్ లో 9,000 కేజీల బంగారంతో పాటు 578 మంది పాసెంజర్స్, వర్కర్స్, కెప్టెన్ ఇంకా కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు. షిప్ లో ఉండే మొత్తం బంగారాన్ని అమెరికా తన దేశ ఎదుగుదల కోసం ఉపయోగించాలనుకుంది. ఇలా ఆ బంగారాన్ని న్యూయార్క్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఈ షిప్ సెప్టెంబర్ 3, 1857న పనామా దేశం నుండి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ గోల్డ్ పనామా దేశం నుండి అయితే ఎక్స్పోర్ట్ అయింది, కానీ న్యూయార్క్ లోకి ఈ గోల్డ్ చేరుకోవడానికి 130 సంవత్సరాలు పట్టింది. అవును, అక్షరాల 130 సంవత్సరాలు. 1857 సెప్టెంబర్ 3న ఈ షిప్ తన జర్నీని స్టార్ట్ చేసింది. జర్నీ స్టార్ట్ అయిన వారం రోజుల పాటు ఎలాంటి తోకా చింత లేకుండా షిప్ లో ట్రావెల్ చేసే వాళ్ళ జర్నీ చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకొక 2 రోజుల్లో న్యూయార్క్ లో ల్యాండ్ అవ్వాల్సిన ఈ షిప్ కి ఒక పెద్ద ప్రమాదమే ఎదురైంది. ఉన్నట్టుండి ఆ షిప్ చుట్టుపక్కల వెదర్ చేంజ్ అయింది. ఆకాశం ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. పెద్ద పెద్ద పిడుగులతో సముద్రం మధ్యలో ఒక పెద్ద తుఫాన్ ఏర్పడింది. ఆ తుఫాన్ తాకిడికి ఆ షిప్ అంతా ఒక్కసారిగా నీట మునిగింది. అప్పట్లో ఈ ఒక్క డిజాస్టర్ వల్ల అమెరికా ఎకానమీ మొత్తం చాలా కిందకి పడిపోయింది. ఇక అప్పటి నుంచి సరిగ్గా 130 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1988లో గోల్డ్ ని అమెరికా డిస్కవరీ బృందానికి చెందిన గ్రోరీ థామ్సన్ అనే ఒక వ్యక్తి ఈ గోల్డ్ ని సముద్రం అడుగు భాగాన కనిపెట్టాడు. అయితే అంత బంగారాన్ని ఒక్కసారి చూశాక అతనికి కూడా దానిపైన ఆశ పుట్టింది. ఆ బంగారంలో కొంత భాగాన్ని ఎవరికీ తెలియకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి $50 మిలియన్ కి అమ్మేసి కోర్టుకి మాత్రం మిగిలిన బంగారాన్ని చూపించాడు. ఈ విషయం తెలుసుకున్న కోర్టు అతనికి $2,50,000 ఫైన్ ని, అలానే మిగిలిన గోల్డ్ ఎక్కడుందో చెప్పేంత వరకు అతనికి జైలు శిక్ష ని విధించింది. ఆ మిగిలిన గోల్డ్ గురించి తెలుసుకోవాలన్నా దాన్ని మాయం చేసిన గ్రోరీ థామ్సన్ కి ఒక యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అవ్వడం వల్ల అది ఎక్కడుందో అతనికి కూడా గుర్తులేదు. అలా ఆ మిగిలిన గోల్డ్ ఇంకా మిస్టీరియస్ గానే ఉండిపోయింది.